హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అసోసియేషన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ చూద్దాం. అసోసియేషన్ ఆఫ్ అట్రిబ్యూట్స్. ఓకే, సో మరి అసోసియేషన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే ఇంతకుముందు వీడియోలో ఇండిపెండెన్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ చూసాం. ఇండిపెండెంట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అంటే ఏ అండ్ బిఆర్ ఇండిపెండెన్స్ అని చెప్పేసి 3 క్రైటీరియాస్లో చెప్పాం. మరి ఇక్కడ ఏంటంటే అసోసియేషన్ అంటే ఇఫ్ ఏ అండ్ బిఆర్ నాట్ ఇండిపెండెంట్ దెన్ ఏ అండ్ బిఆర్ అసోసియేటెడ్ విత్ ఈచ్ అదర్. ఓకే, ఏ అండ్ బి అనేటువంటి 2 అట్రిబ్యూట్స్ ఇండిపెండెంట్ కాలేదనుకోండి, అప్పుడు దే బోత్ అసోసియేటెడ్ విత్ ఈచ్ అదర్, అవి అసోసియేటెడ్ అయినట్లు అనమాట. సో చూడండి, టూ అట్రిబ్యూట్స్ ఆర్ సెడ్ టు బి అసోసియేటెడ్ if they are not independent. ఇది షార్ట్ కట్లో రాసా చూడండి. ఇండిపెండెంట్ బట్ ఆర్ రిలేటెడ్ ఇన్ సమ్ వే ఆర్ అదర్. ఓకే, అంటే అవి ఇండిపెండెంట్ కాలేదనుకోండి, ఇంకేదో రిలేషన్ ఉంటుంది ఆ 2 మధ్యలో. ఓకే, దట్ ఈస్ అసోసియేషన్. ఓకే, సో ఈ అసోసియేషన్లో కూడా మనకి 3 క్రైటీరియాస్ ఉన్నాయి. మరి చూడండి, క్రైటీరియా 1 ఇండిపెండెన్స్లో కూడా మనకి క్రైటీరియా 1లో ఏ విధంగా ఉందో క్రైటీరియా 1 ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. చూడండి, టూ అట్రిబ్యూట్స్ A and B are said to be మనకి ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ అసోసియేషన్ ఉంటుంది. పాజిటివ్ అసోసియేషన్ ఉంటుంది, నెగిటివ్ అసోసియేషన్ ఉంటుంది. చూడండి, టూ అట్రిబ్యూట్స్ A and B are said to be positively associated అంటే పాజిటివ్లీ అసోసియేటెడ్ ఉంటుంది, నెగిటివ్ అసోసియేటెడ్ ఉంటుంది. మరి పాజిటివ్ అసోసియేటెడ్ అంటున్నప్పుడు కండిషన్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏబి బై ఫ్రీక్వెన్సీ ఆఫ్ బి గ్రేటర్ దెన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ బీటా బై ఫ్రీక్వెన్సీ ఆఫ్ బీటా. ఓకే, సో ఇదే కండిషన్ మనం క్రైటీరియా 1 యూజ్ చేసాం. ఎక్కడ? ఇండిపెండెన్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్లో. మరి నెగటివ్లీ అసోసియేటెడ్ ఇఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏబి బై ఫ్రీక్వెన్సీ ఆఫ్ బి లెస్ దెన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ బీటా బై ఫ్రీక్వెన్సీ ఆఫ్ బి. ఓకే, సో ఇక్కడ గ్రేటర్ దెన్ అయితేనేమో పాజిటివ్లీ అసోసియేటెడ్, నెగటివ్లీ అయితేనే ఇక్కడ లెస్ దెన్ అయితేనేమో నెగటివ్లీ అసోసియేటెడ్. ఇఫ్ ఒకవేళ ఆ 2 ఈక్వల్ అయినాయి అనుకోండి, ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్. ఓకే, సో అదనమాట ఇది క్రైటీరియా 1. ఇఫ్ ఏబి బై బి ఈక్వల్ టు ఏ బీటా బై బీటా, దెన్ A and B are independent. ఓకే, సో మనం వీటితో పాటు ఇంకేం చూసాం? ఇక్కడ క్రైటీరియా 1లో పాజిటివ్లీ అసోసియేటెడ్ అన్నప్పుడు ఇక్కడ ఇంకోటి కూడా యూజ్ చేసాం. అక్కడ ఇండిపెండెన్స్లో ఏబి బై ఏ గ్రేటర్ దెన్ ఆల్ఫా బి బై ఆల్ఫా. ఓకే, సో ఇక్కడ కూడా అదే ఉంటుంది. ఏబి బై ఏ లెస్ దెన్ ఆల్ఫా బి బై ఆల్ఫా. గ్రేటర్ దెన్ అయిందనుకోండి పాజిటివ్లీ అసోసియేటెడ్ ఏ అండ్ బి. నెగిటివ్ అయిందనుకోండి ఏ అండ్ బి ఆర్ నెగిటివ్లీ అసోసియేటెడ్. అదే లెస్ దెన్ అయిందనుకోండి. ఒకవేళ ఈక్వల్ టు అయిందనుకోండి ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్.
దిస్ ఈజ్ క్రైటీరియా 1. సో నెక్స్ట్ క్రైటీరియా 2లోకి వెళ్దాం. క్రైటీరియన్ 2. ఓకే, సో ఇక్కడ మనకి టూ అట్రిబ్యూట్స్ ఏ అండ్ బి ఆర్ సెట్ టు బి. ఇక్కడ కూడా మనకి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సెట్ టు బి పాజిటివ్లీ అసోసియేటెడ్. ఈ ఫార్ములా ఏంది? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏబి గ్రేటర్ దెన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ ఇంటూ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బి బై ఎన్. మనం క్రైటీరియా 2లో కూడా సేమ్ ఇదే యూజ్ చేసాం. ఈక్వల్ టు ఉంటే ఇండిపెండెన్స్, గ్రేటర్ దెన్ ఉంటే పాజిటివ్లీ అసోసియేటెడ్, యాజ్ వెల్ యాజ్ నెగటివ్లీ అసోసియేటెడ్ ఇఫ్ ఏబి లెస్ దెన్ ఏ ఇంటూ బి బై ఎన్. ఓకే, సో ఇంకో కండిషన్ మనకు ఆల్రెడీ తెలుసు. ఈక్వల్ టు అయిందనుకోండి, ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్. ఓకే, సో దిస్ ఈజ్ క్రైటీరియా 2. మనం ఇప్పుడు క్రైటీరియన్ 3 చూడండి. క్రైటీరియా 3. సో ఇక్కడ క్రైటీరియా 3లో మనం యూల్స్ కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్ అనేటువంటి ఒక మెజర్మెంట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి, యూల్స్ కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్. ఓకే, యూల్స్ అనేటువంటి స్టాటిస్టిషియన్ ఫైండ్ అవుట్ చేసినటువంటి కోఎఫిషియంట్ అనమాట ఇది. ఓకే, యూల్స్ కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్ డినోటెడ్ బై క్యూతో మనం డెనోట్ చేస్తాం కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్ని. ఓకే, Q is a mathematical measure of the intensity of the association between two attributes. Here, Q is a mathematical measure of the intensity of association between the two attributes. So say A and B అనుకోండి, రెండు అట్రిబ్యూట్స్. అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే Q ఈక్వల్ టు AB ఇంటూ ఆల్ఫా బీటా మైనస్ ఏ బీటా ఇంటూ ఆల్ఫా బి బై సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది కానీ ప్లస్ ఉంటుంది డినామినేటర్లో. ఏబి ఆల్ఫా బీటా ప్లస్ ఏ బీటా ఇంటూ ఆల్ఫా బి. ఓకే, దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ యూల్స్ కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్. ఓకే, ఈ క్యూని బేస్ చేసుకొని మనం ఇక్కడ పాజిటివ్లీ అసోసియేటెడ్ పర్ఫెక్ట్ పాజిటివా నెగటివా అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. ఏ విధంగా చెప్తామనేది చూడండి. ఫస్ట్ లిమిట్స్ ఆఫ్ యూల్స్ అసోసియేషన్ చూద్దాం, ఫైండ్ అవుట్ చేద్దాం. లిమిట్స్ ఆఫ్ యూల్స్ కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్ దేంతో చూస్తాం? క్యూ. సో లెట్ ఏ ఈక్వల్ టు ఏబి ఇంటూ ఆల్ఫా బీటా, లెట్ బి ఈక్వల్ టు ఏ బీటా ఇంటూ ఆల్ఫా బి. సో ఏ గ్రేటర్ దెన్ 0, బి గ్రేటర్ దెన్ 0, లెట్ ఏ మైనస్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో మనం దీన్ని తీసుకొస్తే ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓల్డ్ మోడ్ ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏ అంటే ఏంది? ఏ మైనస్, సో ఇక్కడ 0 కాదండి 1, సారీ 1 ఉంటుంది. ఇక్కడ 0 కాదు 1, మిస్టేక్ అయింది. సో ఇక్కడ ఏ అంటే ఏంది? మనకేమొచ్చింది? మోడ్ ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని వచ్చింది. సో అంటే మరి మోడ్ ఏ అంటే ఏమనుకున్నాం మనం? ఏబి ఇంటూ ఆల్ఫా బి, ఆల్ఫా
బీటా, ఓకే, మైనస్ ఏ బీటా ఇంటూ ఆల్ఫా బి బై ఏ బి ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ ఏ బీటా ఇంటూ ఆల్ఫా బి మోడ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. మోడ్ ఉందంటే ఏంటి అర్థం? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంది అంటే లైస్ ఇన్ బిట్వీన్ +1 అండ్ -1 అంటే ఇది ఏమవుతుంది? క్యూ అవుతుంది. మోడ్ క్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే -1 అండ్ +1 ఆర్ ద లిమిట్స్ ఆఫ్ క్యూ. ఓకే, -1 అండ్ -1 నుంచి +1 మధ్యలో మాత్రమే క్యూ అనేది ఉంటుంది. ఓకే, ఇవి క్యూ అంటే ఏంది? యూల్స్ కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్ యొక్క లిమిట్స్ అన్నమాట. మరి చూద్దాం ఏమని చెప్పొచ్చు ఇక్కడ మనం. యూల్స్ కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్ లైస్ ఇన్ బిట్వీన్ -1 అండ్ +1. సో ఒక 2 పాయింట్స్ చూద్దాం చూడండి. ఇఫ్ క్యూ ఈక్వల్ టు 1 ఎగ్జాక్ట్గా 1 అయింది అనుకోండి, క్యూ ఈక్వల్ టు అంటే ఏంటంటే దెర్ ఈస్ పర్ఫెక్ట్ పాజిటివ్ అసోసియేషన్ బిట్వీన్ ఏ అండ్ బి. ఓకే, పర్ఫెక్ట్గా ఏ అయింది అనుకోండి, క్యూ ఈక్వల్ టు దెర్ ఈస్ ఏ పర్ఫెక్ట్ పాజిటివ్ అసోసియేషన్ బిట్వీన్ ఏ అండ్ బి. ఓకే, సో మరి నెగిటివ్ అయింది అనుకుందాం అంటే పర్ఫెక్ట్గా ఇఫ్ క్యూ ఈక్వల్ టు -1 దేర్ ఈజ్ పర్ఫెక్ట్ నెగటివ్ అసోసియేషన్ బిట్వీన్ ఏ అండ్ బి. ఓకే, సో ఇఫ్ క్యూ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, దిస్ ఈస్ అబౌట్ అసోసియేషన్ ఆఫ్ అట్రిబ్యూట్స్. ఓకే, ఇది అసోసియేషన్ యొక్క అట్రిబ్యూట్స్ యొక్క అసోసియేషన్. ఐ థింక్ అర్థమైందని అనుకుంటాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో అడిగినా పర్లేదు. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా ఎక్స్పీరియన్స్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.